అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అవినీతి పరాకాష్ఠకు చేరింది, అక్రమాలకు అంతు లేకుండా పోయిందని ఆయన డైరెక్ట్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఒకరిద్దరు సీఐల్ని అడ్డు పెట్టుకొని సినిమాల్లో చేసినట్టుగా ఎమ్మెల్యే దుర్మార్గాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఒక సీఐని పెట్టుకొని నెలవారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. ప్రజలు జీతం ఇస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి గంజాయి లాంటివి చెలివిడిగా వస్తుంటే వాటిని అడ్డుకోవాల్సింది పోయి ఎమ్మెల్యే కోసం ఒక సీఐ పనిచేయడం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎవరైనా వెళ్ళి మా భూముల్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేస్తే వెళ్ళి ఎమ్మెల్యేని గడువు, లేకుంటే నీ మీద ఎదురు కేసు పెడతానని సీఐ బెదిరిస్తూ ఉన్నారని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. మొన్నటికి మొన్న రాజు అనే ఒక టీ స్టాల్ నడుపుకుంటున్న వ్యక్తిని పిలిపించి బూట్ల కాళ్ళతో ఇష్టానుసారం ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్టారు అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆ సీఐ గురించి పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయాలి. ఆ సమయం ఏ రోజు కొట్టారు, ఎక్కడ జరిగింది అనేది కూడా మేము చెబుతాం. అక్కడున్న సీసీ కెమెరాని పరిశీలించండి. ఆ సీఐ ఆ సమయంలో ఎక్కడున్నారో కూడా ఉన్నతాధికారులు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకొని నెలసరి మామూలు నువ్వు ఆ ఇన్స్పెక్టర్ కలిసి పెట్టుకుంటూ వస్తూ ఆ ఇన్స్పెక్టర్ ద్వారా వీళ్ళని కూడా బెదిరిస్తారా? ఆయన ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్న గంజాయి జరుగుతూ ఉంది, ఆ గంజాయిని నివారించండి. మరి అదేవిధంగా టౌన్లో భూ కబ్జాలు జరుగుతూ ఉంటే ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ మీరు ఎమ్మెల్యే పోయి కలవండి, లేకపోతే మీ మీద ఎదురు కేసు పెడతామని చెప్పేటువంటి దుస్సంప్రదాయం నిరుజులకు వంకు పెట్టుకొని ఉంటే అతన్ని పిలిపించి ఇదే శాసనసభ్యుడు కాళ్ళతో బూట్లతో 3 టౌన్ ఇన్స్పెక్టర్ ముందర చితక బాధితే ఈ రోజు కూడా అడిగే నాతుడు ఈ నగరంలో లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎమ్మెల్యే ప్రజల మీద కార్యకర్తల మీద పడుతున్నారని కూడా ప్రభాకర్ చౌదరి ఆరోపిస్తూ ఉన్నారు. 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు అనంతపురం ఎమ్మెల్యేనే అని కూడా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకుడు ఆరోపిస్తున్నారు. అనంతపురంలో ఎవరైనా ఇల్లు కడుతూ ఉంటే గద్దల్లాగా ఉదయమే వాలిపోతున్నారు, అంటే డబ్బుల కోసం వాలిపోతున్నారని కూడా వ్యాఖ్యానించారు. కబ్జాలపై 1000 పేజీల పుస్తకాన్ని తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు కూడా ఇచ్చాను, డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, కానీ ఒక్క దాని మీద కూడా చర్యలు లేవని ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనంతపురం లాంటి నగరంలో ఈ అక్రమాలు, ఈ దోపిడీ చూస్తుంటే బాధేస్తోంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ మీద గౌరవంతో మౌనంగా ఉంటూ వచ్చాము, కానీ ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా సీఎం పైనే ఉందని ఆయన సూచన చేస్తూ ఉన్నారు. ఈ కబ్జాలు, తాను ఆరోపిస్తున్న కబ్జాలు నిజం కాదు అని తేలితే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ చౌదరి సవాల్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు, నేతలు ఎవరైనా మాట్లాడితే జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే టిప్పర్తో గుద్దించి చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేనే చెప్తూ ఉన్నారు. పార్టీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎస్పీ, ఐజీ, డిఐజీలు కూడా తమ కనుసన్నల్లో కాకుండా, తమ పరిధిలో కాకుండా ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో 300 మంది బాధితులు ఉన్నారు ఎమ్మెల్యేకి. కావాలంటే ముఖ్యమంత్రి అనుమతిస్తే ఆ 300 మందిని అమరావతికి తీసుకొచ్చేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతపురంలో ఎవరైనా సరే స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా భయపడే పరిస్థితి ఎమ్మెల్యే కారణంగా వచ్చిందని చెప్తున్నారు. సో ఇది చాలా తీవ్రమైన అంశం. తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంతగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మీడియా సమావేశం పెట్టి చెప్పడం, ఇదివరకే తాను 300 పేజీల ఈ కబ్జాలకు సంబంధించిన 300 పేజీల పుస్తకాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఇచ్చాను, కానీ చర్యలు లేవని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.